పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గారు వచ్చారు కదా ఫంక్షన్‌కి. ఆ ఫోటో అండను 'రామయ్య వస్తావయ్యలో' విలన్ ఒక ఫంక్షన్‌కి వెళ్తే ఉంటాడు కదా! ఆ ఫోటో పెట్టి మార్ఫింగ్ అయితే చేస్తున్నారు. మనల్ని ఎవడురా ఆపేది అంటే మనల్ని ఎవడన్నా ఆపేది అని మీరు నాకు తోడుగా ఉన్నారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మనం నిన్న 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ అయితే జరిగింది కదా! అందులో ఉన్న హైలైట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ చూస్తుంటే ఈ వీడియోని చూసేవాళ్ళు లైక్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి. అంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉండిద్ది. యాక్చువల్గా నాకు ఫుల్ కోల్డ్ అనమాట. నా వాయిస్ దిమ్గా ఉండిద్ది, అడ్జస్ట్ అయితే అవ్వండి. పవన్ కళ్యాణ్ గారు తన స్పీచ్ మనల్ని ఎవడరా ఆపేది అనే డైలాగ్ నుంచి స్టార్ట్ చేశారు. అలాగే పవర్ఫుల్గా అయితే తన స్పీచ్ అయితే స్టార్ట్ చేశారు. రిలీజ్ ఈవెంట్ నిన్నైతే జరిగింది శిల్పకళా వేదిక హైదరాబాద్లో. దానికి పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయ్యారనమాట. అది చాలా సక్సెస్ఫుల్గా అయితే జరిగింది. లిమిటెడ్ పీపుల్ని లోపలికి అయితే అలౌ చేశారు. యాక్చువల్గా ఈ ఫంక్షన్కి అతిథులుగా మనకి కర్ణాటక నుంచి పర్యావరణ శాఖ మంత్రి గారు అండ్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి సినీ ఫోటోగ్రఫీ మంత్రులు రావాలి. ఇందులో టీఎస్కి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి సార్ అయితే రాలేదు, సినీ ఫోటోగ్రఫీ మంత్రి గారు కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల. ఇక్కడ మనకి ఏపీ నుంచి కందుల దుర్గేష్ గారు అయితే వచ్చారు. కర్ణాటక నుంచి ఏదైతే ఫారెస్ట్ సంబంధించి ఉన్నారో ఆ మినిస్టర్ అయితే వచ్చారు. అతను హిందీలో అయితే మాట్లాడారు. మనకి మెయిన్గా వస్తారనుకున్న రాజమౌళి గారు అండ్ త్రివిక్రమ్ గారు అయితే రాలేదు. అండ్ బండ్ల గణేష్ గారు కూడా వస్తారనుకున్నాం కానీ రాలేదు. నాకు తెలిసి వీళ్ళందరూ సక్సెస్ మీట్, ఒకవేళ సినిమా బాగా ఆడి సక్సెస్ అయితే దానికి సక్సెస్ మీట్ చేస్తారు బహిరంగ సభలాగా పెట్టి. సో అక్కడైతే వచ్చే అవకాశం ఉండిద్ది, వాళ్ళ థాట్స్ అనేవి పంచుకునే అవకాశం ఉండిద్ది. కానీ నిన్నైతే రాలేదు. ఇది ఫ్యాన్స్కి డిసప్పాయింటే. ఎందుకంటే వాళ్ళందరూ వస్తే కొంచెం ఎక్కువసేపు స్పీచ్ ఉండిద్ది, ఎక్కువ విషయాలు తెలుసుకునే అవకాశం ఉండేది. వాళ్ళైతే రాలేదు. యాక్చువల్గా ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడాలని అనిపించిందంట. ఎందుకంటే వాళ్ళు పడే స్ట్రగుల్ ప్రతిసారి మనకి సినిమా ఆగిపోయిద్దేమన్న భయం ఎట్లా పోయిందంటే కీరవాణి గారు ప్రోత్సహించారు. సో అలాగా మనం దాన్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాగా తీసాము, హార్ట్ఫుల్గా పనిచేసాము. ఎప్పుడు నేను ఇలా చెప్పలేదు, అందరు హార్ట్ఫుల్గా అయితే పనిచేశారు. దీన్ని ప్రమోషన్స్ కోసం నేను రావాలనుకుని బయటకు వచ్చాను. ఎందుకంటే ఒక పక్కన నిధి అగర్వాల్ ఒంటి చేత్తో మోస్తుంది, ఏం రత్నం గారి టెన్షను. సో ఇవన్నీ చూసి ఈ సినిమాని అనాథగా వదిలిపెట్టకూడదు, నా సినిమాని ఈసారి వచ్చి ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్పి అయితే మాట్లాడారనమాట. సో అలా అయితే అలా పంచుకున్నారు. దానికి నిజమే. సో ఒక నిర్మాత బతికితేనే కదా సినిమాలు అనేవి మళ్ళీ ఇంకా ఎక్కువ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండిద్ది. అట్లీస్ట్ అందరు హీరోలు చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న షెడ్యూల్స్ వల్ల అవి చేయటం కుదరదు. మొన్న వీడియోలో కూడా చెప్పుకున్నాము, అతను సేలర్ పాయింట్ కాదు, అందుకే నా ఫోటో పేపర్లో కూడా వేయరు. అలాంటప్పుడు నేను ఎందుకు వాళ్ళ వెనకాల పడాలన్న ఉద్దేశంతో ప్రమోషన్స్ లేకుండానే మూవీస్ రిలీజ్ అయిపోయాయి ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడారు. సో అదొక మంచి విషయం 'హరిహర వీరమల్లు' సినిమాకి. అలాగే మాట్లాడుతూ ఇప్పటిదాకా నా దగ్గరికి వచ్చిన డైరెక్టర్స్ అందరూ మ్యాక్సిమం రీమేక్స్ అయితే చేశారు. రీమేక్ చేస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి, వాటితో రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి అని అనుకున్నారంట. ఆయన చేసిన శాపం ఏంటంటే ఒక జానీ సినిమా తీసి ఫ్లాప్ అవ్వటం, అక్కడ నుంచి సినిమా మీద నాకు గ్రిప్ కోల్పోయానని చెప్పారు. అప్పుడు వచ్చారు ఒక డైరెక్టర్, నేను కష్టకాలంలో ఉన్నప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వచ్చారని చెప్పి అతని స్నేహం గురించి అయితే చెప్పారనమాట. చాలా గొప్పగా అనిపించింది. మీ లైఫ్లో అలాగా కష్టకాలంలో ఉన్న ఫ్రెండ్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. రీమేక్స్ కూడా ఎందుకు చెయ్యాలి అని అనిపించిందంటే తన పార్టీ ఉంది కదా, ఆ పార్టీని బిల్డ్ చేయాలి, పార్టీని నడపాలి కాబట్టి, తను ఫైనాన్షియల్గా ఉండాలి కాబట్టి రీమేక్స్ అంటే తొందరగా అయిపోతాయి. మళ్ళీ కొత్త సినిమా అనుకోండి, దానికి ఒక టైం ఇదైపోద్ది అనమాట. అతను 2 జోడు గుర్రాల స్వారీ చేస్తున్నాడు కాబట్టి సమయం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని చెప్పి ఎక్కువ సమయాన్ని పాలిటిక్స్కి యూజ్ చేసి తక్కువ సమయాన్ని మూవీస్కి యూజ్ చేద్దాం అనుకున్నారు. సో దాని ద్వారా రీమేక్స్ అయితే చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా రీమేక్ అంటే అందరూ చూసేసి ఉంటారు ఈ టయాల్లో. సో అందుకని ఆ సినిమా యొక్క స్ట్రెంగ్త్ అనేది చాలా తక్కువ ఉండేది. మినిమం ఒక 100 కోట్ల లోపే ఉంటుంది. కలెక్షన్స్ కూడా అంతే వస్తాయి. ఎందుకు అంటే ఎంత ప్రోడక్ట్ పెడితే అన్ని డబ్బులు వస్తాయి అన్నట్టు. సో అందువల్ల ఇప్పటిదాకా నాకు మంచి సినిమా, పాన్ ఇండియా సినిమా పడలేదు. నేను మిగతా హీరోల కన్నా తక్కువ, ఎందుకంటే ఈ పరంగా తక్కువ అన్న ఉద్దేశం వచ్చేటట్టు మాట్లాడారు. కనుక సినిమా నచ్చితే నా ప్రయత్నం నేను చేశాను, మీకు కనుక సినిమా నచ్చితే బద్దలు కొట్టేమని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే చెప్పారనమాట. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. యాక్చువల్గా ఈ సినిమా హిట్ అయిద్దా ఫ్లాప్
ఫ్లాప్ అయిద్దా, యావరేజ్ అయిద్దా, బ్లాక్ బస్టర్ అయిద్దా అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఏవన్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు అండ్ ఈ మూవీ కలెక్షన్ ఎంతవరకు అయితే వెళ్తుందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. యాక్చువల్గా ఈ మూవీ వరల్డ్ వైడ్ బిజినెస్ అయింది అంటే 126 CR. యాక్చువల్గా దాని బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసరికి 127 CR అనమాట. అంతకన్నా ఎక్కువ కలెక్ట్ చేస్తే అది సినిమా ఎంత ఎక్కువ కలెక్ట్ చేసేదో దాన్ని బట్టి టాక్ అనేది ఉంటుంది. నాకు తెలిసి మ్యాక్సిమం ఇది 2 వీక్స్ 1 వీక్ లోపే 126 CR అనేది వచ్చేసిద్ది. ఎందుకంటే చాలా ప్రీమియర్స్ అయితే వదులుతున్నారు. పెయిడ్ ప్రీమియర్ వచ్చేసరికి 700 టికెట్ ఉంది. ఆ తర్వాత నార్మల్ రేట్ కన్నా 100 రూపీస్ 200 రూపీస్ పెంచుకునే అవకాశం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇచ్చారు కాబట్టి దీని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అసలుకి ఏంటి సంగతి, హరిహర వీరమల్లు ఎంత కలెక్ట్ చేసిద్ది, ఇట్టే ఛాన్స్ ఉందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ ఒక్క డైలాగ్ చాలా అనుకుంటా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి, అతన్ని ఎంత ఓన్ చేసుకుంటారనేది. కాకపోతే ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే మార్కెటింగ్ ఏదైతే పిఆర్స్ ఉంటారో వాళ్ళు ఒక్కొక్క సినిమా రిలీజ్ అయినప్పుడు ఆపోజిట్ నుంచి అయితే అటాక్ అయితే చేస్తారనమాట. అది నేను మీకు చెప్పనక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇది మానేస్తే మంచిది. అల్టిమేట్గా సినిమా బాగుంటే అది ఎంత ఎండుకైనా వెళ్తుంది. సినిమాగా బాగపోతే ఏం చేయలేము. ఫ్యాన్స్ అయినా కానీ 2-3 సార్లు అయితే చూస్తారు. యాక్చువల్గా పెయిడ్ ప్రీమియమ్స్కి ప్లస్ 8 AM 6 AM షోస్ ఉన్నాయి కదా, అప్పుడు మ్యాక్సిమం ఫ్యాన్స్ అందరూ చూసేస్తారు. తర్వాత నుంచి రావాల్సింది నార్మల్ ఆడియన్స్ అండ్ వివిధ హీరోల ఫ్యాన్స్ కూడా ఆ టైంలోనే చూడాలి ఇంకా. సో అప్పుడు కనుక సినిమా హిట్ అయితే దాన్ని ఇంకెవరు ఆపలేరు. సో ఇదైతే మనం గట్టిగా అయితే చెప్పొచ్చు. కానీ ఏఎం రత్నం గారికి ఈ మూవీ అయితే చాలా ఇంపార్టెంట్. ఆ ఫిగర్ అనేది ఎన్ని రోజుల్లో కలెక్ట్ చేసిద్దో చూడాలి. మీరు ఎన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయిద్దో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అది గైస్, నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.